నేషనల్ టీవీ న్యూస్ ఈ రోజు మన హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల్ ఎల్లపూర్ అనే గ్రామానికి రావడం జరిగింది. సో మనతో మాజీ సర్పంచ్ గారు మనతోనే ఉన్నారు. శ్రీ దేవన్న పైన కుమారస్వామి గారు యాజ్ సర్పంచ్ గా మరి వారి గ్రామానికి ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్ చేశారో వారి మాట్లాడి తెలుసుకున్న ప్రజెంట్. నమస్తే సార్, బాగున్నారా? నా పేరు దేవనవేన కుమారస్వామి. నేను 2006 నుంచి 2012 వరకు చివరి సర్పంచ్ని. ఎల్లాపూర్ గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కొరకు అప్పుడున్నటువంటి తెలంగాణ మూమెంట్లో ఉన్నటువంటి పర్యాలు జరిగిన సందర్భంలో అప్పుడున్నటువంటి వాస్తవ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్స్ కానీ, పేద ప్రజలకు పింఛన్లు కానీ, అప్పుడున్నటువంటి 200 రూపాయల పెన్షన్స్ అయినా కానీ చిన్న వాళ్లకు పెద్ద వాళ్లకు అని తేడా లేకుండా చాలా బీద వాళ్లకు చాలా మంది కార్మికుల పక్షాన ఉండి కూడా నేను వాళ్ళందరికీ సాయం చేయడం జరిగింది నా వంతు. అప్పుడున్నటువంటి వాస్తవంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన, అందులో కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన, ఏనాడు ఒక రూపాయి పైసే అని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం కూడా చివరి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇవ్వడం అనడం జరిగింది. ఆ సమయంలో ఆ పరిపాలన పద్ధతి ప్రకారంగా మేము కూడా రాజీనామాలు చేసుకుంటూ ధర్నాలు, రాస్తారోకాలు, వంట వర్కులు చేసుకుంటా అయినా పరిపాలన సరిసమంగా సాగకున్నా కానీ, ఉన్నంత నిధులు లేకున్నా కానీ అప్పుడున్నటువంటి మా ఏరియా, ఎందుకంటే అప్పుడు ఎస్పీఆర్ స్కూల్ కానీ, ఆర్బీఆర్ స్కూల్ కానీ అవి ఇచ్చి గ్రామ పంచాయతీ కంఠంలో ఉన్నందువలన అప్పుడు జరిగినటువంటి వాస్తవాలు గ్రామ పంచాయతీ నిధులు లేకున్నా సమకూర్చుకొని జీతాలు బత్తాలు నిలదీసి అప్పుడున్నటువంటి సమయంలో కార్మికుల జీతాలు నిలదీసినాం. ఇప్పుడున్న పరిస్థితి కాలంలో కూడా వాస్తవంగా మార్పు జరగాలని కోరుకొని మార్పు చూస్తాను. మనం ఇప్పుడు చెప్పులకు దుకాణం పెట్టినట్టుగా చెప్పులకు పెట్టి రైతులను బోసబుచ్చుకుంటా పరిపాలిస్తాను, కానీ ఎలాంటి మార్పు జరగలేదు. 2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి 9.5 సంవత్సరాల కాలంలో కూడా వాస్తవంగా కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఆలోచిస్తే పింఛన్లు కానివ్వండి, పింఛన్లు పెంచిండు, బంగారంలో బంగారు ఇస్తాను వైఎస్ఆర్ అన్నాడు. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సమస్య లేదు. అయినా కానీ కేసీఆర్ గారు అధిక హామీలు ఇవ్వకుండా చెప్పిన హామీలు రైతు బంధు కానీ, కరెంటు కోతలు కానీ, ఇవన్నీ అనేక సమస్యలు చెప్పని కూడా చేయడం జరిగింది, నిరూపించడం జరిగింది. అయినా కొంతకాలం ఏంటంటే 2 పర్యాలు ఏకతాటిగా గెలవడం జరిగింది. ప్రజలు ఆలోచించకుండా ఏదో ఒక మార్పు చేస్తాన ఉద్దేశం కొరకు చేయడం జరిగింది. ఆ మార్పు ఏందో ఇప్పుడు చూస్తున్నాం మనం. రైతుల పక్షాన వాళ్లకు ఎరువులు కానీ, దుకాణాలు కానీ ఏం అందకుండా రైతులు ఒక్కొక్కరు చిగులు బట్టి గుంజుకొని కొట్టుకున్న సందర్భంలో ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం మన కళ్ళ ముందే. గతంలో కూడా పరిపాలించిన సంగతి చూసుకుంటే వాస్తవంగా బసిరు కాడ ఎన్కౌంటర్లు జరిగినాయి, తుపాకులతో కాల్చినట్టుగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో కానీ, ఇదే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కానీ ఏ రకంగా కరెంటు కొరత లేకుండా అప్పుడు కరెంటు కొరతలు ఉండేటి. రాత్రి దీపాలు పెట్టుకొని వెళ్తున్న సమయంలో కూడా అప్పుడు ఎంతో మంది అసలు భాష చరిత్ర ఉన్నది. సేమ్ మళ్ళా ఈ కాంగ్రెస్ పరిపాలన కూడా ఈ రకంగానే కొనసాగుతుంది. అయినా ఒకటే చెప్తున్నా, ఇప్పటికైనా కానీ కేసీఆర్ గారిని ఎవరు కేసీఆర్ వెంటనే ఉన్నాం. ఇప్పటికీ ఎలక్షన్ పెట్టినా కానీ కేసీఆర్ వెంటనే ఉన్నాం కాబట్టి కేసీఆర్ భారీ మెజార్టీతో ఎక్కడ ఏ ఎన్నికైనా ఉప ఎన్నిక పెట్టని, ఎక్కడ స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టినా కానీ 100కు 100% కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థులే గెలుస్తారు, కారు గుర్తుపై ఓటేస్తారు అని చెప్పేసి ప్రజల యొక్క నాడి అందరికీ అర్థమైపోయింది. ఇప్పటికే ఉన్నది. మేమని చెప్పడం కాదు, మామూలుగా సామాన్య ప్రజలను అడగండి, చెప్తారు. ఓన్లీ ఆయన ఎలుగబెట్టింది ఏం లేదు. రైతులకు చేసిన మోసాలు జరిగింది అర్థమైపోయింది. వాస్తవంగా కొంతమందికి విద్యార్థులకు జాబులు లేవు, ఏం లేవు, అల్లాడుతున్నారు ప్రజలు. వాస్తవంగా ఆశలు కానీ ఎలాంటి సమస్యలు పరిష్కరించలేదు. ఒక ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి అది కూడా 5 లక్షలు ఇస్తున్నాడు, కానీ అది ఇస్తానైనా పూర్తిగా కూడా కొనసాగించడం లేదు, కానీ అది తాత్కాలికంగా కొనసాగుతుంది. ఏది ఏమైనా ఇప్పటికీ వాళ్ళు ఎన్నికలు పెట్టడం గమ్యందో సత్యందో ఇక్కడనే తేలిపోతే సంస్థ ఇప్పుడు, ఎందుకంటే స్థానిక సంస్థలే తేలిపోతే వాళ్ళ పార్టీ ఉంటుందా ఉంటుందా అనేది కూడా ఇప్పుడు కూడా మా కేసీఆర్ గారు వాస్తవంగా ఇప్పటి కూడా ఒక మాట కూడా ఎత్తలేడు. అయినా ఆయనకున్న ఆ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా ఇప్పటికి ఎన్నికలు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఏ గ్రామం అయినా కానీ డివిజన్లో కానీ ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా కారు గుర్తుపై అనేది కూడా మా అభిప్రాయం చెప్తున్నాం. సో చూసారు కదండి, ఇలాంటి